వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. మీ మనవడి సినిమాకి మీరే మ్యూజిక్ చేయట్లేదా మరి? అదే అడుగుతున్నారు. ఒక ప్రత్యేకమైన ఇది. అవును, మనవడి సినిమాకి మీరు చేయడం అంటే తాత మనవలు సరదాగా ఉంటుంది. మా మనవరాలు చాలా బాగా పాడుతుంది. అది మాకు ఈ మధ్యన తెలిసింది. ఎవరు నేర్పలా, దానితో అదే పాడింది నేచురల్ గా. శృతి పక్క, టెంపో పక్క, లయ, తర్వాత భావం పక్కగా ఉంది. ఎందుకని ఏం కాదు సింగర్కి, చాలా మంది వాళ్ళ కన్నా బాగా పాడిందని అనుకోవాలి. బాగా పాడుతుంది. బిఏ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది. అమ్మాయి చేతి పాడిస్తున్నారా మరి ఏమైనా సినిమాకి? అంటే ఇప్పుడే సినిమా కానీ అప్పుడే కాదు, కొంచెం బాగా తను తర్ఫీదు అయిన తర్వాత భగవంతుడు చాలా చూసి నేను ఇంట్రొడ్యూస్ చేద్దామని తప్పకుండా చేశాం కదా. అవును, అది మా ఫ్యామిలీ, మా వియ్యపురాలు వియ్యంకుడు వాళ్ళందరూ కూడా చాలా సరదాగా ఉంటాం మేము అందరం. మా అమ్మగారి తరఫున మీ మాటలోనే తెలుస్తుంది సరదాగా ఉంటారు. ఆ విషయంలో ఐఎమ్ వెరీ వెరీ ఫార్చునేట్. మీ అందరం సరదాగా ఉంటాం, కోపం వచ్చినప్పుడు తిట్టుకుంటాం. అదే ఉండాలండి, కొట్టుకునే వరకు కూడా వెళ్తుంది. కానీ అవి 5 నిమిషాలే, కానీ అవన్నీ ఆ మోమెంటరే. మిగతా అంతా మేము ప్రాణం ఎంచుకుంటాం. నా ఫ్యామిలీ కోసమే అసలు నేను మ్యూజిక్ డైరెక్టర్ అయింది. ఏదో పేరు గొప్పగా చెప్పుకోవడం కోసం కాదు. ఎంతసేపటికి వాయించుకోవడం డబ్బులైనా మనకు కొంత మనం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని మ్యూజిక్ అయితే మనకు కొంత టైం విసులుపడి మన చేతిలో ఉంటుంది. అవునండి, అవును. దానికోసం నేను మ్యూజిక్ డైరెక్టర్ అయింది. అంతే, కోట్లు సంపాదించడం కోసం కాదు. అదేనండి, అదే చెప్పారు, కోట్లు పోగొట్టుకున్నారు అన్నారు కదా. అదండి, చాలా సంతోషం అండి. చెప్పాం కదా, ఎన్ని అడిగినా మీ చేత మాట్లాడిస్తూనే ఉండొచ్చు. మేము విషయాలు బోలెడు వస్తాయి, అంతే ఉండదు. దీనికి ఎక్కడో వచ్చట మనం ఆపుకోవాలి తప్పించి, మీరు అన్నట్టుగా మీరు ఎవరికి చేసినా సరే, లేదు ఎవరు చేయరంటే మనమైనా చేయించది, ఎవరైనా సరే కంటెంట్ బయటికి రావాలంటే ఎవరికి ఇచ్చారనేది ప్రధానం కాదు. అది తప్పకుండా చేద్దాం. లేదంటే ఒక్కొక్కళ్ళకి కొన్ని ఎపిసోడ్లు చొప్పున కూడా చేసినా బాగుంటుంది. ఎట్లయినా సరే అది 5 మంది మ్యూజిక్ డైరెక్టర్స్ సినిమా చేస్తున్నారు కదా. అవును, ఇద్దరు కలిపి చేస్తున్నారు చాలా సినిమాలు. విశ్వనాథన్ రామమూర్తి, శంకర్ జయకృష్ణ, లక్ష్మీకాంత్ పేర్లాల్, అలా మనం ఎందుకు చేయకూడదు? తప్పనిసరిగా చేయొచ్చు. కొత్త ఐడియా ఇది, బాగుంది, ఇది కొత్త ఐడియా, ఇది చేయొచ్చు. ఈ సందర్భంగా ఏంటంటే, నాకు ఇంతకాలం మా తల్లిదండ్రులు చాలా గొప్ప వ్యక్తులు. వాళ్ళని పోగొట్టుకున్నా, మా అన్నయ్య పోగొట్టుకున్నా, ఆ బాధ జీవితాంతం ఉంటుంది. అంతేకాకుండా ప్రేమగా చూసిన మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిషియన్స్, ఎంత గొప్ప మ్యూజిషియన్స్ నేను పనిచేశాను. ఇవన్నీ తలుచుకుంటాను. నాకు ఖాళీగా ఉన్న టైంలో లేచినప్పుడు వీళ్ళందరూ దండం పెట్టుకొని, ఇంత విద్వత్, నా అదృష్టం. ఇళయరాజా మా కుటుంబాన్ని చాలా మర్యాద ఇస్తాడు. రెహమాన్ ఇంటికి వెళ్ళినా మర్యాద ఇస్తాడు. తమన్ నా గురించి చెప్తుంటాడు. అంటే ఎక్కడికి వెళ్ళినా మంచి పేరు సంపాదించుకున్నాం. అది నేను సంపాదించుకున్నా జీవితంలో. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. పైగా మల్టీ ఫేస్డ్ సినిమా, అది ఆల్ ఇండియా రేడియో, టీవీ, ప్రైవేట్ ఆల్బమ్స్, స్టేజ్ డ్రామాస్ కూడా అన్నారు కదా. మరి ఇన్ని రకాలుగా ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి అవకాశం రాదు. ఇప్పుడున్న వాళ్ళ ఎవరికి రాలా. మరి అది నేను చేసుకున్న అదృష్టం చేశారు కదా మీరు. అందుకనే ఇంతగానే ఏం కావాలి, ఇంకా ఏమొచ్చినా బోనస్. భగవంతుడు ఇచ్చిన బోనస్ అనుకుంటాను. దేవుడు ఇంకెవరు ఇచ్చేది ఏం లేదండి, ఆయన సంకల్పం ఉంటేనే జరుగుతుంది. చివరి వరకు మీ పాట, ఒక్క పాట పాడితే దాంతో ముగిద్దాం. మీకు మీ ఇష్టం, మీరు ఏ పాట పాడినా సరే. బంధం అంతే కదా, అందరితో బంధం కదా. బాలుగారు పోయినప్పుడు అదే బాధపడేవాడు. ఈ బంధం గురించి ఒక స్నేహం అనేది, స్నేహం బంధం గొప్పది. మా జంజాలు చెప్పాడు, పొద్దున పూట లేవడం, సర్వేజన సుఖినో భవంతు. మా గురువుగారు కందుకూరు శివానందమూర్తి గారు చెప్పినట్టుగా, సర్వేజన సుఖినో భవంతు కాదు, సర్వేజన సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు అని చెప్పాడు ఆయన. సర్వేజన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు అనుకుంటూ మనకు అన్నం పెట్టిన అందరినీ వాళ్ళు తలుచుకోవడం, చక్క మంచి ఆలోచనతో నిద్రలేవడం కోసం ఉదయం ఇచ్చాడు భగవంతుడు. రాత్రి చక్కగా మంచి కళ్ళగంటూ రేపు బాగుండాలనే ఒక ఆశావాదంతో ప్రశాంతంగా నిద్రపోవడం కోసం రాత్రి. మధ్యలో పగలంతా కష్టపడి పనిచేయడానికి, డబ్బులు సంపాదించుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, వీటన్నిటి కోసం. సాయంత్రం ఉంది కదా, మంచి మంచి స్నేహితులతో గడపడం కోసమే
భగవంతుడు మంచి సాయంత్రాన్ని పుట్టించాట. చాలా గొప్ప మాట అది. చాలా మంచి మాట అండి. సో దానికి ఒక సినిమా, దాంట్లో ఒక పాట సీతారామ శాస్త్రి గారు రాశారు, బాలు పాడాడు. ఎప్పుడో రుణమున్నది, ఎప్పుడో రుణమున్నది, ఈ అనుబంధ గంధం ఏ జన్మదు, ఎవరు సిరితో కొనలేనిది, ఎవరు సిరితో కొనలేనిది. ఏదైనా కొంటాం ప్రపంచంలో, మంచి స్నేహితులు కొనగలమా? డబ్బిచ్చే చేయలేం. అలాగే మంచి స్నేహితుల్ని పోగొట్టుకున్న వాళ్ళు కూడా దురదృష్టవంతులే. డెఫినెట్ గానండి. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. మంచి ఏ ఆకలి, అందరికీ అన్నీ తెలుసు, ఎవరికి ఏం తెలియదు. నిజం అది. లోతుగా ఆలోచిస్తే కరెక్ట్ అయిన మాట. అన్నీ తెలుసు ఏమీ తెలియనిది లోతుగా ఆలోచిస్తే కరెక్ట్ అయిన మాట. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. నాకు అన్ని ఇన్నోవేటివ్ థాట్స్. నాకు ఇష్టమైన లెటర్ వి. వసుంధరాదేవి మా అమ్మ. విజయవారు మా మాధవ బిద్దారికి అన్నం పెట్టారు. విశాఖపట్నంలో మొట్టమొదటి నాకు ఒక అవార్డు వచ్చింది. సో మీది కూడా వ్యూస్ వి, అంటే వి ఫర్ విక్టరీ. వ్యూస్లో మొట్టమొదటిసారి నా మనోభావాల్ని నిర్మోహంబాటంగా పంచుకోవడం ఒక ఎత్తు. దీనివల్ల కొన్ని వందల మందికో వేల మందికో చేరడానికి కారణభూతులైన ఈ వ్యూస్ అధినేతలు నాకు బాగా తెలుసునే గర్వంగా చెప్తా. ఎందుకంటే మీ నాన్నగారు నాకు ఆయన మహానుభావుడు, మీ అందరికీ తెలిసిన విషయం అది. సో అటువంటి ధోరణిని చూసి మా దండం పెట్టుకునేవాళ్ళం ఆల్ ఇండియా రేడియోలో. అటువంటి వాళ్ళ ఆయనతో తిరిగిన మనుషులతో నేను వర్క్ చేశాను. మన మృదంగం దండమూరి గారు, నల్లగా ఉంటారు క్రోవిడ్ సీతారాం గారు. తర్వాత అప్పుడు ఈయన మన ఎండి కాదు రజనీకాంతరావు గారు, వీళ్ళందరితో కూడా నేను వర్క్ చేసిన వాడిని. సో నాకు అనిపిస్తుంది అటువంటి వాళ్ళ నెక్స్ట్ తరంలో వాళ్ళ అమ్మాయితో నేను ఇది ఇవ్వటం అనేది ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, మనస్ఫూర్తిగా. అంటే చాలా నేను ప్రపంచంలో ఎన్నో కంట్రీస్లో ఎన్నో వాటిలో మాట్లాడుండొచ్చు, ఇది ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ కదా అని నాకు అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఇది తరాలు, అందుకనే ఒక 5 తరాలుని బాగా క్షుణ్ణంగా దగ్గర నుంచి చూసిన వాడిగా ఈ రెండో తరం మనిషితో ఇంటర్వ్యూ చేయడం అనేది నేను ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అలాగే ఆంధ్రప్రభలో వర్క్ చేశారు ఈ శ్రీవారు. అవునండి. సో నేను ఒక రైటర్ని, హాసం పత్రికలో కొన్ని రాశాను నేను. వరప్రసాద్ రెడ్డి గారు నేను ఇష్టం నేనంటే. సో నాలో కవి ఉన్నాడు. సో కవిభావం ఉన్న మీ చక్కని భార్యాభర్తలు ఒక వ్యూస్ అనే ఒక ఛానల్ పెట్టుకోవడం, దాంట్లో నాలాంటి వాళ్ళు, ఐ మే నాట్ బి వెరీ బిజియెస్ట్ పర్సన్, కానీ మంచి వ్యక్తులు గుర్తుపెట్టిన వాళ్ళలో ఓ 1000 మంది ఏమన్నా ఉండొచ్చు కదా, ఒక పేజీ నాది. సో నాతో కూడా మంచి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నా తరఫున, నా కుటుంబం తరఫున థ్యాంక్ యూ సో మచ్ అండి. సంతోషం అండి. ఇది ఈరోజు మాధవపెద్ది సురేష్ గారితో వైజయంతి మాటామంతి. నమస్కారం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.